అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రేఖా. డిసెంబర్ 4 పుష్ప 2 సినిమా అట్లనే సంధ్యా థియేటర్ ఘటన అందరికి ఎరుకున్న ముచ్చట్నే. A11 గా ఉన్న అల్లు అర్జున్ ని తీసుకుపోయి అరెస్ట్ చేసిండ్రు, జైల్లో పెట్టిండ్రు. రేవతి ఇన్సిడెంట్, రేవతి చనిపోయింది. పాపం ఆమె కొడుకు కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాడుతా ఉన్నాడు, చావుతోని పోరాటం చేస్తున్నాడు అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే తొందరగా కోలుకోవాలని మిర్రర్ టీవీ తరపున కోరుకుందాం. అట్లనే అందరూ ఎదురు చూస్తా ఉన్నారు మంచిగా బయటకు వస్తాడేమో అని చెప్పేసి. ఈ ఘటనకు కారణం అల్లు అర్జునే, అంత అల్లు అర్జునే చేసిండు. ఇది ఒక రకంగా రాజకీయంగా మలుపు తిరిగింది. రాజకీయంగా ఎంత వాడుకోవాలనో అంత వాడుకున్నారు. సినీ ఇండస్ట్రీ మొత్తము రేవంత్ రెడ్డి దగ్గర పోయి కలిసింది. ఈ అంశం కావచ్చు, వేరే అంశాలు, బెనిఫిట్ షోలు, ఇవన్నీ తప్పంతా అల్లు అర్జున్దే అన్న నేపథ్యంలో మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసిండ్రు అడ్వకేట్ ఇమ్మనేని రామారావు. మొత్తం మీద ఈ ఫిర్యాదు మీద స్పందించిన NHRC నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ DGPకి ఆదేశాలు జారీ చేసింది. ఏం జరిగింది అసలు, పోలీసుల లాఠీ చార్జ్ వల్ల అయిందా లేకపోతే ఏమైంది, ఆ సంధ్యా థియేటర్ ఘటన మొత్తము వివరాలు కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది DGPకి. ఇక ఆ అంశం గురించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ రామారావు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లున్నారు సార్? మొత్తం మీద అల్లు అర్జున్ వైపు మొత్తం అల్లు అర్జున్దే తప్పు అని అన్నారు. అనే నేపథ్యంలో మీరు హ్యూమన్ రైట్స్ కు, జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది సార్? ఎందుకు చేసిండ్రు? దీనిలో పోలీస్ వాళ్ళ పాత్రనే ఎక్కువ శాతం కనబడుతుంది. అయితే మనము విజువల్లో చూడొచ్చు, చాలా టీవీలలో ప్లే చేసారు, దేంట్లో సోషల్ మీడియాలో ఎన్నో సామాజిక మాధ్యమాలలో కూడా ప్లే చేసారు. మనకేం కనబడుతుందంటే ఆ రోజు జరిగిన ఘటన ముందుగాల అనుమతి తీసుకోవాలి అని పోలీసు ఆడికెళ్ళి స్టార్ట్ చేద్దాం. మనం ముందుగాల వీళ్ళు ఒక లేఖ రాసింది, వాళ్ళు మేము ఒక లెటర్ రాసినాము, మాకు అనుమతి ఇవ్వండి, ఈ పలానా దినం మేము బెనిఫిట్ షో అనేది పెడుతున్నాం అనేది వాళ్ళు ఇచ్చారు. ఇచ్చినాక మేము దాని వెనుకకి ఏం చేసిరు, ఎండార్స్మెంట్ చేసిరు. మేము అది కూడా రెండు మూడు రోజులు అయినాక, ఈ ఘటన జరిగినాక 2-3 రోజులు అయినాక ఏమి ఎండార్స్మెంట్ చేసిరు అంటే, మేము ఇయ్యలేము, బందోబస్తు అనేది మేము ఇయ్యలేము, మా దగ్గర ఫోర్స్ తక్కువ ఉన్నది, లేకుంటే మీ దగ్గర మంది ఎక్కువ ఉన్నారు ఏదో చెప్పారు. చెప్పి పోలీసు వాళ్ళు ఏం చేశారంటే తిరస్కరించారు. అయితే మన ఇంట్లో పెళ్లిళ్ళు అవుతాయి, బరాత్ తీస్తాం, మనం ఈవెంట్ పర్మిషన్ తీసుకుంటాం కదా, ప్రొసెషన్ తీయడానికి పర్మిషన్ తీసుకుంటాం కదా. మరి గంత పెద్దోళ్ళు వాళ్ళకి తెలియదా? ఒక ఇట్లా పేపర్ మీద రాసిస్తే మళ్ళీ పేపర్ మీద మేము ఇయ్యమని రాసిస్తారా? గట్లనే ఉంటుందా? ఆడికి పోవాలి, మన మీ సేవకు పోవాలి, చలాన్ కట్టాలి, 15 రోజుల ముందట ఇన్ఫార్మ్ చేయాలి, కన్సర్న్ ఏసీపీకి చెప్పాలి, ఏసీపీ చెప్పినాక డీసీపీ పరిశీలనకు పోతుంది. ఆ దరఖాస్తు చూసి అరే వీళ్ళకు చలాన్లు అన్నీ సరిగ్గా ఉన్నాయి, వేరే డిపార్ట్మెంట్ల నుండి అనుమతులు రావాలి, కాబట్టి అన్ని అనుమతులు వస్తే మేము కూడా అనుమతి ఇస్తామో ఇయ్యమో అనే విషయాన్ని పోలీసులు చెప్తారు. గీడ అట్లా కాదట, 2 రోజుల ముందడినే వాళ్ళకు రాస్తారు, ఓ చిన్న పేపర్ మీద లెటరేట్ మీద రాసి ఓలో పోయి పట్టుకపోయి ఇస్తారు పోలీస్ స్టేషన్లో. ఇచ్చినాక 3వ రోజు ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు 9:30 అట్లా ఓ మూడు బండ్లలో వచ్చారు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు వీళ్ళకు ప్రతిపక్షాలు ధర్నా చేస్తే, లేకుంటే ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శన చేపడతామని చెప్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇంటికి పోయి హౌస్ అరెస్ట్ చేస్తారు. మరి నువ్వు అల్లు అర్జున్ పోస్తుండని మీకు పొద్దటి సంది తెలిసినప్పుడు మీరు రానియకుండా అయిపోతుండే. మీరు ముందుగా బెనిఫిట్ షో, ఎవరి బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చారు? ఏం బెనిఫిట్ అవుతుంది దానిలో? బెనిఫిట్ షో అంటే వికలాంగులకు, లేకుంటే సామాజికంగా వెనుకబడే వాళ్ళకు, లేకుంటే ఇబ్బందులకు గురైన వాళ్ళకు ఏదైనా సాయం చేద్దాం, దానిలో కొద్దిగా ప్రాఫిట్లకి వెళ్ళి కొంచెం సాయం చేద్దామని చెప్పి టికెట్ రేట్ ఎక్కువ పెంచి అమ్మే వెసులుబాటు అనేది కల్పిస్తారు. అయితే దీనిలో ఎవరి బెనిఫిట్ ఉన్నది? చిత్ర బృందం బెనిఫిట్ ఉన్నది, నిర్మాత బెనిఫిట్ ఉన్నది, ఇది కేవలం వ్యాపారమే. అయితే ఆ బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చారు. అనుమతి ఇచ్చినప్పుడు దానికి సరైన బందోబస్తు, ఇంతమంది వస్తారు అనే అంచనా వేయాలి కదా. అసలు అల్లు అర్జున్ వచ్చేదే మాకు తెలియదు, అసలు ఎప్పుడు వస్తుండే ఎప్పుడు పోతుండే మాకు తెలియదు అని చెప్పారు కదా ప్రెస్ మీట్ లో పోలీసులు. అదే వాళ్ళు మసు ఒక ఆయన అయితే ఏసీపీ అయితే మొత్తం బూతులు మాట్లాడతాడు. అది పక్కకు పెడితే మీకు ఎన్నో నిరసన ప్రదర్శన చేస్తారు, ఎన్నో అదేంది మన
ధర్నా చేస్తారు అనే విషయాన్ని ముందే తెలుస్తుంది మీకు. అల్లు అర్జున్ వచ్చే విషయం తెలియదా? ఒక రూట్ మ్యాప్ మీకు. ఇప్పుడు అల్లు అర్జున్ వస్తున్నా కానీ ఆయన ఏమంటాడు, నేను నా సినిమాకి నేను పోతున్నా, నేను నేను ప్రొసెషన్ తీయలే, నాకు అనుమతి అవసరం లేదు అనే విషయాన్ని ఆయన చెప్తాడు. బెయిల్ వచ్చింది కూడా అంశం మీదనే కదా మొన్న. బెయిల్లో కూడా మీరు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంది, ఈ సాంకేతికంగా ఈ సెక్షన్లు అనేటివి ఆయనకు వర్తిస్తాయా వర్తించవా అనే విషయాన్ని కోర్టు చూసింది. కోర్టు మధ్యంతర బెయిల్ ఎందుకు ఇచ్చిందంటే సాంకేతిక అంశాల మీద. ఇప్పుడు 105 ఉన్నది. 105 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే ఏం ఉద్దేశం ఉంటుంది, దాని ఇంకా ఒక ఉద్దేశం ఉండాలి. నేను ఒక వ్యక్తి మృతికి కారణమైతాను, నా నిర్లక్ష్యం ద్వారా మృతికి కారణమైతాను అంటే ఆ వ్యక్తి నాకు తెలిసి ఉండాలి, నాకు ఒక ఉద్దేశం ఉండాలి. ఈడ ఉద్దేశం లేదు. ఆమెను చూసి ఆమె ఇంతకు ముందుగా ఎప్పుడు అల్లు చూడలేదు, అల్లు అర్జున్ ని చూడనీకి ఆమె రాలేదు. ఆమె సినిమా చూస్తాందుకు వచ్చింది, సినిమా చూస్తాందుకు టికెట్ కొనుక్కొని వచ్చింది. తొక్కిసలాటల ఈ బయట సరే పోలీసు వాళ్ళకు తెలియదు అంటారు కదా, 2000 మంది రోడ్డు మీద జమ అయినరు. మరి వాళ్ళను ఆడికెళ్ళి వెళ్ళగొట్టి చేతను కాదు, ఆడికెళ్ళి వెళ్ళగొట్టునుంటే అయిపోతుండే కదా. వచ్చినప్పుడు మొత్తం దర్వాజాలు తెరిచి పోతా పబ్లిక్ మీద లాఠీ చార్జ్ చేసారు. మనకు కనబడుతుంది ఒక లావుట్ అయిన ట్రాఫిక్ కానిస్టేబుల్ లేకుంటే ట్రాఫిక్ ఎస్ఐఓ లాఠీ అందుకొని ఎట్లా పడితే అట్లా కొడతాడు. అది మొత్తం సామాజిక మాధ్యమాలలో కనబడ్డది, అదేవిధంగా టీవీ ఛానళ్ళలో ప్రసారం చేసినవి. ఇక మాకు తెలియదు అంటే మరి లాఠీ చార్జ్ ఎందుకు చేయడం? ఇప్పుడు మీకు తెలియకపోతే నువ్వు ఆడిని ఆపి వెనుకకు పంపించేసే ఉండే. పోయి నువ్వు బల ప్రదర్శన చేయొచ్చు, రాజ్యాంగం నీకు హక్కు కల్పించింది, బల ప్రదర్శన చేయొచ్చు. పోలీసు వాళ్ళు నువ్వు ఎలగొట్టేసేది ఉండే, ఆడికి వెళ్ళాలి. ఎందుకు జమ అవుతారు ఇక్కడ మొత్తం రోడ్లు మొత్తం ఎందుకు బ్లాక్ చేస్తారు? పోనీ ఇటుకి ఎలగొట్టేది ఎలగొట్టలే. ఉల్టా ఒక బాడీ గార్డ్ల లెక్క, సెక్యూరిటీ లెక్క, సెలబ్రిటీకి సెక్యూరిటీ లెక్క నిలబడ్డారు పోలీసు వాళ్ళు. నిలబడి లోపలికి వస్తున్న వాళ్ళని ఎట్లా పడితే అట్లా కొట్టి ఎటు పోవాలి పబ్లిక్? వాళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి ఇటు వస్తుంది. ఆ థియేటర్ కెపాసిటీ 1200 1300 అట. అయితే లోపల ఒక 2-3 వేల మంది జమ అయ్యారు. పెద్ద ట్రస్సులు తెచ్చి కట్టారు. ట్రస్సులు, దానికి పెద్ద లైటింగ్, డీజే సెట్లు అవి పెట్టారు. అవి పెట్టినప్పుడు పొద్దుటి సంది ఆడ తమాషా జరుగుతుంటే ఖాళీ ఒక క్లాప్స్ సౌండ్ అవే అంటే ఇట్లా సపోర్ట్లు కొట్టి పడతాయి. పోలీస్ స్టేషన్ పక్కకే ఉంటుంది పోలీస్ స్టేషన్. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి ఎందుకు రాబోయి మొత్తం ఇట్లా ఇవన్నీ ట్రస్సులు గీసులు ఎందుకు కడుతున్నారు, మీకు అనుమతి లేదు, నడు రీడ్కెళ్ళి ఎలగొట్టచ్చు కదా. ఎలగొట్టలే. ఆడనే జమగానిచ్చి మా దగ్గర సరైన సిబ్బంది లేరు, మా తన లేకుంటే ఫోర్స్ పిలిపించుకునేది ఉండే, లేకుంటే రానిచ్చేది లేకుండే, ఆడనే ఆపేది ఉండే. మీకు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ లేదు. పలానా కాడికి వెళ్ళిండు అల్లు అర్జున్, ఇన్ని కార్లు ఉన్నాయి, వాళ్ళు ఎంబడి ఇంతమంది బౌన్సర్లు ఉన్నారు అనే విషయాన్ని పోలీసు వాళ్ళు తెలుపుతారు కదా. సెట్లనో ఇట్లనో దేనిలో కదా దాంట్లో తెలుపుతారు కదా. తెలిపి వాళ్ళు గుర్తు ఎవరు ట్రాఫిక్ వాళ్ళు ఎవరో చేసి వాళ్ళ వ్యవస్థ వాళ్ళకు ఉంటుంది. చెప్పినప్పుడు వీళ్ళు అప్పుడే చర్యలు తీసుకునేది ఉండే, రానిచ్చేదే లేకుండే. అవ్వా సినిమా చూసి రేపు చూడిపో, నీ ఇంట్లో చూసుకోపో సినిమా, లేకుంటే ఏంటన్నా పెద్ద కన్వెన్షన్ హాల్ పెట్టి మొత్తం చిత్ర బృందం ఆడికి పోయి మొత్తం 10,000 మందిని పిలుచుకోరి, సరైన బందోబస్తు పెట్టుకోరి. అట్లా కాకుండా ఏం చేసిరంటే ఉల్టా పబ్లిక్ మీద లాఠీ చార్జ్ చేసుడు మొదలు పెట్టిరారు. తొక్కిసలాటల ఒక పానం పోయింది. అదేవిధంగా ఆ పిల్లాన్ని పాపము అంటే ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటాడా లేడా, ఒకవేళ ఈ ప్రమాదం నుండి బయటపడ్డా కానీ సంపూర్ణ ఆయుర్దాయంతో అంటే ఆరోగ్యంతో ఉంటాడా లేడా అనేది మనం చెప్పలేం. డాక్టర్లు అయితే రిలీజ్ చేస్తలేరు, బులెటిన్ రిలీజ్ చేస్తలేరు, మనకి తెలుస్తలేదు. అంటే ఆ పిల్లాడు ఎట్లా మొత్తం వెజిటేబుల్ స్టేట్లో ఉన్నాడా, లొవకుంటున్నాడా, ఎట్లున్నాడా అని మనకి తెలుస్తలేదు. అదే బతికితే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాడా, మానసిక ఆరోగ్యం కానీ శారీరక ఆరోగ్యం కానీ ఉంటాడా అనేది చిన్న పిల్లాడు 9 ఏళ్ళు 10 ఏళ్ళు పాపం ఆ పిల్లానికి అంటే ఆ పిల్లాడు కూడా ఇమిటేట్ చేస్తాడంట. ఆ క్యారెక్టర్ అంటే బాగా ఇష్టం అంట, అల్లు అర్జున్ అంటే ఇష్టం అంట. ఆ పిల్లాడు ఎప్పటి సందో ఇమిటేట్ చేస్తాడు. దిల్సుఖ్నగర్ నుండి వచ్చిరాళ్ళు క్రాస్ రోడ్కి. అది ట్రాఫిక్ జామ్ అయ్యే మొత్తం రోడ్డు మీద పబ్లిక్ ఉన్నారు. పబ్లిక్ గుర్తుపట్టి ఆ పబ్లిక్ ఎలగొడితే అయిపోతుండే. అది పూర్తి స్థాయి పోలీసుల నిర్లక్ష్యం ఉన్నది. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసినందుకే ఈ ప్రమాదం అనేది జరిగింది. అయితే అల్లు అర్జున్దే పూర్తి బాధ్యత కాదు.
పోలీసు వాళ్ళకు కూడా బాధ్యత. అయితే సామాజిక బాధ్యత విస్మరించి అట్లా వచ్చుడు కూడా ఆ యాక్టర్ది తప్పు. అదేవిధంగా ప్రజలు కూడా ఇప్పుడు బౌన్సర్లు కూడా కొంచెం సంయమనం పాటించారు. బౌన్సర్లను ఎందుకు పెంచుకోడు, ఆడు పెయిట్లు ఉండి జర మీద మీద పడుతుంటే జర ఆపుతాడు. అది కాకుండా వాడు లాట్ అనుకోని కొట్టబట్టే మళ్ళా ఇవి దర్వాజాలు బంద్ చేసిండ్రు. మనం చూడొచ్చు వాడు వానికి పోలీసు వాళ్ళకు తేడా తెలుస్తలేదు. ఆడు కూడా సఫారీ డ్రెస్ వేసుకొని ఉండే, ఇంకా కొంతమంది పోలీసు వాళ్ళు కూడా సఫారీ డ్రెస్ వేసుకొని ఉండే. మళ్ళీ ఎవరు గుర్తుపడతారు, ఎట్లా పడితే అట్లా కొట్టబట్టే దర్వాజాలు బంద్ చేసిరు. దర్వాజాలు బంద్ చేసి పబ్లిక్ పోలేక ఆడ తొక్కిసలాట అనేది జరిగింది. అది ఆమె మృతికి కారణమైంది. అయితే బౌన్సర్లు కూడా వాళ్ళకు కొట్లాడేది ఇది అది షౌకుంటే అది మార్షల్ ఆర్ట్సో బీర్షల్ ఆర్ట్సో నేర్చుకొని ఎన్నో ఒక దగ్గర ఆడ ఇది చేయాలి. పబ్లిక్ మీద పడితే ఇట్లాంటి అనుకోని ఘటనలు అవుతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. అయితే పూర్తి స్థాయి అంటే వాళ్ళ తప్పు లేదని అంటలేను, పూర్తిగా తప్పు పోలీస్ వాళ్ళదే అంటలేను. అత్యుత్సాహం చూపించి పోలీస్ వాళ్ళు ఎవరైతే లాఠీ చార్జ్ చేసిరో ఆ లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోమని నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ని కోరడం జరిగింది. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ దీన్ని నంబర్ చేసి దాని తర్వాత విచారణ చేపట్టి దీనిలో పోలీస్ వాళ్ళ పాత్ర అంటే ఎవరు లాఠీ చార్జ్ చేసింది, లాఠీ చార్జ్ చేయడానికి కూడా పోలీస్ మాన్యువల్లో ఒక పద్ధతి ఉంటుంది. పోలీస్ మాన్యువల్లో పై అధికారులను అంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ పవర్ కలిగిన అధికారి నుండి అనుమతి తీసుకోవాలి లాఠీ చార్జ్ చేసేటప్పుడు. అయితే ఎటువంటి అనుమతి లేకుండా ధనాలను చూడంగానే ఫస్ట్ ఒక కారు వచ్చింది. కారులో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు మామనవయలో ఉన్నారట. ముందుగా ఒక కారు వచ్చింది, ఆ కార్ని లోపల రానిచ్చారు. వెనుకకు ఆయన కుటుంబ సభ్యులు అలా భార్యనో లేకుంటే ఇంకెవరు ఉన్నారు, ఆ కార్ని రానిచ్చారు. మళ్ళా వెనుకకి ఇంకొక కారు, దాంట్లో అల్లు అర్జున్. ఈ గేట్లు తెరవబట్టిరు. మళ్ళీ ఎట్లా పడితే అట్లా వస్తున్న పబ్లిక్ ని కంట్రోల్ కాక ఎట్లా పడితే అట్లా ముందటి కొట్టుకుంటా పోయారు. సగం మంది ఇటు సగం మంది అటు. మళ్ళీ ఈడున్నోళ్ళు లోపలికి పోలేక బయటికి పోలేక బయట ఏమో ఈడ మొత్తం పబ్లిక్ ఉన్నారు. ఆడ తొక్కిసలాట అయింది. ఇప్పుడు యాక్టర్ని లోపల పంపించి దర్వాజాలు బంద్ చేసేసి, సరే మీరు అంతకుముందే ఎల్లగొట్టేసి ఉంటే లేకుంటే ఆయన రానియకపోయి ఉంటే అయిపోతుండే కదా. అట్లా లేకుండా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యపూరిత ధోరణి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి. పాపం కొంతమంది లేడీ కానిస్టేబుల్ పాపం వాళ్ళు సిపిఆర్ చేసి మనం చూసినాం అది. అయితే ఎవరైతే లాఠీలకు పని చెప్పిండ్రో, ఎవరైతే ఆ తొక్కిసలాటకు వాళ్ళు కూడా పరోక్షంగా కారణమైందో, ఇప్పుడు ఆయన వకీల్ సాబ్ ఏం చేసిండో, ఆయన కోర్టులో మాట్లాడుకుంటా సార్ ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళు మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఉండే పోలీసు వాళ్ళు కూడా యాక్టర్ని చూడడానికి పోయినరు. దానిలో నిజాలు ఎంతో నాకు తెలియదు. కాకుంటే అవిటిని కూడా దాని మీద కూడా దర్యాప్తు జరపాలి. అంటే వాళ్ళ డ్యూటీలు ఇచ్చిపెట్టి ఆ యాక్టర్ను చూసుకుంటా, ఒక సెలబ్రిటీని చూసుకుంటా, ఒక సెలబ్రిటీకి బాడీ గార్డ్ లెక్క లేకుంటే సెలబ్రిటీకి ఒక బౌన్సర్ లెక్క వ్యవహరించిన పోలీసుల మీద, అదేవిధంగా లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అయితే మన కాడ చైర్పర్సన్ లేని కారణంగా, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో చైర్పర్సన్ లేని కారణంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ దీని మీద విచారణ చేపట్టి ఈ డీజీపీకి, రాష్ట్ర డీజీపీకి, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్కి, ప్రాథమికంగా కమిషనర్ ఆఫ్ పోలీస్కి మీరు ఒక సీనియర్ పోలీస్ అధికారిని నియమించుర్రి. ఆయన నేతృత్వంలో ఒక ఎంక్వైరీ అనేది కండక్ట్ చేసి ఈ పోలీస్ వాళ్ళు ఎవరు దీంట్లో అంటే పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పోలీసు వాళ్ళ ప్రమేయం ఎంత ఉన్నది, డ్యూటీని విడిచిపెట్టి ఎవరైతే అల్లు అర్జున్ బాడీ గార్డుల లెక్క లేకుంటే ఆ లాఠీ చార్జ్ ఎవరైతే చేసారో వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు, అదేవిధంగా మన చట్టపరమైన చర్యలు మీరు తీసుకొని మాకు 4 వారాల నివేదిక ఇవ్వాలని చెప్పేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పింది. అదే స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్ లేని కారణంగా మేము విచారిస్తున్నాము ఈ విషయాన్ని అనేది కూడా స్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పుడు దాదాపు ఈ మధ్య కాలంలో మానవ హక్కుల కమిషన్ చాలా అంశాల మీద స్పందిస్తా ఉన్నది. లగచర్ల ఘటనలో స్పందించింది రైతుల తరపున, ఇంకొక ఈ గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అంశాల మీద నేను వేసినాయి 2 ఉన్నాయి. 21 మంది పిల్లలు. అదే విధంగా మీకు మద్దూరులో అయితే సిద్దిపేట అవతల మద్దూరు ఉంటుంది, మద్దూరులో ఒక జూనియర్ కళాశాల ఉంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల. ఆడపిల్లలు 160 మందికి ఒకటే టాయిలెట్. ఎంత ఘోరం అంటే దారుణం అది.
2-3 నెలలు అయినా కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకుపోయినాక జాతీయ మానవ హక్కుల కమిషన్ దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఆ జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి 4 వారాల లోపల పిటిషనర్కు ఇన్ఫార్మ్ చేసుకుంటూ అదేవిధంగా ఆడ అధికారులతో సంయుక్తంగా కలిసి ఆడ టాయిలెట్లు పాఠశాలలు అది జూనియర్ కళాశాలలో టాయిలెట్లు అనేటివి నిర్మించాలి, ఇమ్మీడియట్ చర్యలు తీసుకోవాలని ఇచ్చినాక అప్పుడు యంత్రాంగం స్పందించింది. అంటే ఎంత దారుణం అంటే ఆ ఫోటోలో అయితే మనం పేపర్ చూసి ఎంత బాధ అనిపిస్తుంది. ఇట్లా మొత్తం లైన్ కట్టిరు పాపం, చూసినాం వీడియోలు చూసినాం సోషల్ మీడియాలో, లైన్ కట్టిరు పాపం. అదే విధంగా గురుకుల హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. ఒక 21 మందిని ఇబ్రాహీంపట్నంలో 21 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. ఆ విషయాన్ని కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి నేను తీసుకపోతే దాని మీద కూడా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ అయితే మన రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే 12 నెలలు అవుతుంది, ప్రభుత్వం ఏర్పడి 12 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మన చైర్పర్సన్ లేరు. మన ఈ ఆర్డర్లో అల్లు అర్జున్ విషయంలో ఆర్డర్లో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఏంటంటే మెంబర్స్ కూడా గతి లేరు. మన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు చాలా దారుణమైన పరిస్థితి ఇదని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది జాతీయ మానవ హక్కుల కమిషన్. అదే ఇప్పటికన్నా ప్రభుత్వం స్పందించాలి దీని మీద. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా మెంబర్స్ని ఏర్పాటు చేయడం. ప్రజా ప్రయోజన వాద్యాలు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి, చైర్పర్సన్ ఏర్పాటు చేయమని చెప్పేసి అయినా కానీ చీమ కుట్టినట్లేదు. అదే ఇట్లాంటి మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఏడికి తీసుకుపోతారు అంటే మేము కొద్దిగా చదువుకున్నాం, మేము వకీలం కాబట్టి మాకు అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుందని తెలుస్తుంది, సాంకేతికత అనేది మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మేము కొన్ని ఇష్యూస్ మాకు కనబడ్డ ఇష్యూస్ మేము ఆడ రిప్రజెంట్ చేస్తాం. అదే ఇప్పుడు కింది స్థాయి వ్యక్తులు గరీబులు వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఏమైనా ఉంటే ఇక్కడ పలానా జాగాలో స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, ఆడ ఒక దరఖాస్తు రాసిస్తే సార్ చూస్తాడు అనేది. ఇంతకుముందు సుభాష్ రెడ్డి గారు ఉండేవారు, ఆయన చాలా అంటే ఎన్నో ఇష్యూస్లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కూడా ఆయన మానవ హక్కుల కొరకు చేసిన అంటే ఆయన వ్యక్తపరిచిన కొన్ని ఆర్డర్స్ అయితే ఏ మానవ హక్కుల కమిషన్ కూడా, ఏ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఇవ్వకపోవచ్చు. ఉద్యమ సమయంలో ఎంతో మంది పోలీస్ వాళ్ళ దౌర్జన్యాలకు లేకుంటే ఇక ఈ ర్యాలీలు ధర్నాలు గిర్నాలు చేసేటప్పుడు నిరసన ప్రదర్శనలు చేసేటప్పుడు తొక్కిసలాటలు గాయపడము, అదేవిధంగా వాళ్ళకు సరైన సౌకర్యాలు అనేటివి కల్పించకపోవడం, అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కల్పించకపోవడం, అట్లాంటి అంశాలను ఎన్నో ఆయన డీల్ చేసింది. అయితే 2022 నుండి మనకు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు చైర్పర్సన్ అనేటువంటి ఈ విషయాన్ని అత్యవసరంగా ప్రభుత్వం గుర్తించే అవసరం ఎంతనన్నా ఉన్నది. లేకుంటే ఎంతోమంది అభాగ్యులు ఇబ్బందులకు గురవుతారు. ఇప్పుడు మనకు చూస్తూనే ఉన్నాం గురుకుల పాఠశాలల పరిస్థితులు అయితే. అది విద్యా వ్యవస్థ అనేది ఇప్పుడు GOMS నంబర్ 1 ఉన్నది, నిర్బంధ ఉచిత విద్య అనేది రాజ్యాంగం చెప్తుంది. చెప్తున్నది కానీ రాజ్యాంగంలో చెప్పిన మాటగానే ఉండిపోయింది కానీ ఏడ కూడా దాన్ని ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఈడ డ్రాప్ అవుట్స్ అనేటివి మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ ప్రతి జిల్లాలో జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొని పోతున్నారు, కొంతమంది ఇంట్లోకి వెళ్ళి కట్టుకొచ్చుకుంటారు, టిఫిన్ బాక్సులు సర్ది కట్టుకొచ్చుకుంటారు. అదే కట్టుకొచ్చుకుంటాడే అదే పాపం వాళ్ళ. ఇప్పుడు ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న ప్రతిపక్షాలు కానీ మధ్యాహ్న భోజన పథకము లేకుంటే పిల్లలకు ఇంత బువ్వ పెట్టాలనే ఆలోచనను సమర్థించినాయి. మొన్న నేను ఒక ఆర్టికల్ చదువుతుండే, 6 రూపాయల ఆట అన్నో 9 రూపాయలు ఎంతనో, ఒక 9 రూపాయలు కూడా కాదు, 9 రూపాయల కంటే తక్కువనే, 6 రూపాయల ఆట అన్నో ఎంతనో ఆట. అంటే మధ్యాహ్న భోజనానికి ఒక మీల్స్ కు గుడ్డే 6 రూపాయలు 7 రూపాయలు, అది కూడా బిల్లులు ఇయ్యారట. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇప్పుడు వాళ్ళు కూలినాలు చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళ పిల్లలను
ఆడ గురుకుల పాఠశాలనో లేకుంటే ప్రభుత్వ పాఠశాలనో లేకుంటే జూనియర్ కళాశాలలో ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు. చేర్పించినప్పుడు వాళ్ళు పొద్దుగా లేస్తే ఉరకాలు. ఇక వాళ్ళకు పాపం ఒక 2 సార్లు పిల్లలకు జర ఇంత అన్నం పెట్టుడు తప్పుతుంది. అదే విధంగా పౌష్టికమైన ఆహారం కూడా పిల్లలకు దొరుకుతుంది అనే ఆలోచనతో గతంలో ఉన్న ప్రభుత్వాలు ఇవి ఇట్లాంటి ప్రణాళికలు చేస్తాయి. అయితే ఇప్పుడు దానిలో కూడా రాజకీయం చేస్తారంటే దానిలో కూడా మొన్న ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నాడు, మీరే చేస్తాను అంటే ఫుడ్ పాయిజనింగ్ కూడా వీళ్ళు చేస్తారు. అది ఎంత దారుణం అంటే ఒక పిల్లనట ఎలుక 11 సార్లు కొరికింది. ఖమ్మంలో పాపను రేబీస్ వ్యాధికి రాకుండా 10 సార్లు ఇంజెక్షన్ ఇచ్చిండ్రు, చచ్చిపడిపోయినాయి కాళ్ళు. ఇంత ఘోరం అది. ఖమ్మంలో అయితే అది అశ్వరావుపేటనో ఎన్నో అప్పట్లో వరదలు వచ్చినాయి. గత 3 నెలల క్రిందట 4 నెలల క్రిందట బాగా వరదలు వచ్చినాయి. ములుగు జిల్లా మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో బాగా నష్టమైంది. అయితే ఒక స్కూలు ఎంత దారుణం అంటే ప్రభుత్వ పాఠశాల మొత్తం కారుతుంది. అయితే కప్పు లేచిపోయింది, పూర్తిగా మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అది ఆ బుక్కులు మొత్తం వానకు తడిసిపోయినాయి. తరగతి గదులు మొత్తం పడిపోయినాయి, అదే మొత్తం కూలిపోతే పిల్లలకు బుక్కులు కూడా ఇవి లేవు. దాన్ని పాఠశాలను మళ్ళీ ఏంటని నడిపిద్దామంటే కూడా ప్లేస్ లేదు. దాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయినాక జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో మళ్ళా మెల్లమెల్ల రిస్టోర్ చేసి. అయితే సరే, ఈ అంశాల మీద NHRC స్పందిస్తుంది, సంతోషం. మీలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ ఇట్లాంటి అంశాల మీద స్పందిస్తుంది. ఆ స్పందించినంత తొందరగా చర్యలు కూడా తీసుకుంటుందా? ఇప్పుడు NHRC పవర్స్ ఏంటంటే రికమెండేషన్ మాత్రమే. అయితే కొన్ని ఈ విద్యార్థుల విషయంలో అయితే మేము సెక్షన్ 13లో ఉన్న ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ సెక్షన్ 13లో ఉన్న అధికారాలను మేము వినియోగిస్తాం. మీరు సత్వరమే స్పందించకపోతే మేము 13లో ఉన్న అధికారాలను మేము వినియోగించి మేము మీ మీద చర్యలు తీసుకుంటాం. మేము వ్యక్తిగత హాజరుకు చేస్తాము. మళ్ళీ ప్రభుత్వానికి రికమెండేషన్ చేసి మీ మీద చర్యలు తీసుకోమని, అంటే అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పేసి మేము చెప్తామని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు అధికారులు చర్యలు తీసుకోరు. ఇప్పుడు మద్దూరు ఘటన కానీ లేకుంటే అదే విధంగా ఇబ్రాహీంపట్నంలో హాస్టల్లో 21 మంది పిల్లలు దీని అస్వస్థతకు గురి కావడం కానీ, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాఠశాలల విషయం కానీ అవిట్లా అదేవిధంగా ఇప్పుడు మన ఈ సంధ్యా థియేటర్ ఘటన కానీ ఇవన్నీ ఇట్లా. అంటే ఇప్పుడు చైర్పర్సన్ గారిని కొత్త చైర్పర్సన్ గారు వచ్చారు, ఆయన మన దగ్గర కూడా చేసిపోయారు. అయితే ఎన్నో చారిత్రాత్మకమైన తీర్పులు ఇచ్చారు ఆయన. అయితే రామసుబ్రహ్మణ్యం గారు అని ఆయన సత్వరమే స్పందించి అధికారులను కూడా మేము సెక్షన్ 13 కింద మా అధికారాలను వినియోగించే నౌబత్ తీసుకురాకుండ్రి అని వార్నింగ్ ఇస్తారు. అప్పుడు అధికారులు దాంతో అప్పుడు చలనం వస్తుంది. చలనం వచ్చి ఇప్పుడు ఆ ఆదేశాలను ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంప్లిమెంట్ చేయకపోతే మేము చర్యలు తీసుకుంటామనే విషయాన్ని దానిలో ఆర్డర్లని చెప్తారు కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. అట్లా తీసుకుంటే సంతోషం సార్, ఎందుకంటే వ్యవస్థలో మార్పు వస్తుంది కదా. ఈ విషయం ఇట్లుంటే మళ్ళీ సంధ్యా థియేటర్ ఘటన కాడికి వస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మనం ఏపీలో చూసుకున్నప్పుడు ఎన్నో తొక్కేసలాటలు అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను చంద్రబాబు నాయుడు ఘటన చెప్తా. పుష్కరంలో దాదాపు వాళ్ళు 7 నుంచి 12 మంది అంటారు. అంటే ఆ తొక్కిసలాటలో చనిపోయిన వాళ్ళు. కానీ ఏ ప్రభుత్వాలు ఇంత ఓన్గా తీసుకొని ఇంత పర్సనల్గా తీసుకొని ఇట్లా చేసినట్టు మనకి ఎక్కడా కనబడలే ఇన్ని రోజులు జరిగిన తొక్కిసలాటలలో. ఇప్పుడు దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే అల్లు అర్జున్ ఇన్సిడెంట్ను, ఆ రేవతి ఇన్సిడెంట్ను ప్రభుత్వం తీసుకున్న విధానాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అంటే పర్సనల్ గా టార్గెట్ చేసి తీసుకున్నారా, లేకపోతే సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలని తీసుకున్నారా, ఎట్లా చూడొచ్చు? దీనిలో వ్యక్తిగత కారణాలు కూడా కనబడుతున్నాయి. అల్లు అర్జున్ ఇప్పుడు కోర్టు మొన్న నేను TV5 యాజమాన్యం మీద నేను కేసు పెట్టిన సైబర్ క్రైమ్ మారేట్పల్లి పోలీస్ స్టేషన్ లో FIR అయింది. ఎందుకు, దేని గురించి? అయితే బిఆర్ నాయుడు మీద, అదే విధంగా ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన మీద ఇంకొక సింధూరా శివ అని ఒక యాంకర్ ఉంటాడు. అయితే
అప్పట్లో ఒక అలా అంటే మేము బాగా నవ్వుకుంటుంటాం చూసి. చంద్రబాబు నాయుడు నట జైల్లో పెడితే జగన్మోహన్ రెడ్డి దోమలను విడిచిపెట్టిడట, విషపూరితమైన దోమలట అవి, ఆయన పోయి కుడతాయట. గది న్యూస్ చెప్పిరాళ్ళు, మేము నవ్వుకుంటుంటాం. మా మంచిగా కామెడీ, అరే జబర్దస్త్ కామెడీ షో. మొన్న బెయిల్ పిటిషన్ ఈయన అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ అవుతున్నప్పుడు అది కాపీరైటెడ్ మెటీరియల్. దాన్ని ఏమంటారంటే, ఇంతకు ముందు అలా ఒక ఆమె ఒక లా స్టూడెంట్ ఏం చేసిందంటే, న్యాయ వ్యవస్థలో పారదర్శకత అనేది కొద్దిగా కనబడతలేదు, అవసరము. న్యాయస్థానాలలో జరిగే ప్రొసీడింగ్స్ కూడా లైవ్ స్ట్రీమింగ్ చేస్తే బాగుంటుంది అని ఒక ప్రజా ప్రయోజన వాద్యం అనేది వేయడం జరిగింది. స్వప్నిల్ త్రిపాఠి అనే ఒక న్యాయశాస్త్రాన్ని అప్పుడు అభ్యసిస్తుండే. స్వప్నిల్ త్రిపాఠి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే, న్యాయ ప్రక్రియ కూడా లైవ్ స్ట్రీమింగ్ కానీ లైవ్ టెలికాస్ట్ కానీ చేయవచ్చు, కాకుంటే కొన్ని షరతులు ఉంటాయి. మీరు చూడొచ్చు, నేను చూడొచ్చు, ఇప్పుడు ఎంత పారదర్శకత అంటే, ఇక కోర్టులో జరిగేది ఈడ కూర్చొని మనం చూడొచ్చు. అయితే ఆ లైవ్ స్ట్రీమింగ్ మాత్రం దానికి కాపీరైట్ ఉంటుంది. ఎవరికి కాపీరైట్ ఉంటుంది? కోర్టుకు కాపీరైట్ ఉంటుంది. దానికి ఒక ఐటీ కమిటీ అనేది ఉంటుంది. కొంతమంది జడ్జి గారులు ఉంటారు. ఆ జడ్జిలు 4-5 జడ్జెస్ ఐటీ కమిటీ అనేది ఉంటుంది. ఆ ఐటీ కమిటీ ద్వారా దాన్ని మొత్తం ఆ ప్రొసీడింగ్స్ అనేది నియంత్రణ చేయడం జరుగుతుంది. మొన్న అది వెనుక పెద్ద ఈ బోర్డు పెట్టుకొని, దాన్ని ఏమంటారు, అది స్క్రీన్, పెద్ద స్క్రీన్ పెట్టుకొని, ఆ స్క్రీన్లో ఈ ప్రసారాలు చూపెట్టుకుంటా, అంటే లోపల న్యాయవాదులు ఏం మాట్లాడుతారు, వాదనలు వినుకుంటా, ఆ వాదనను పాయింట్అవుట్ చేసుకుంటా, ఈడేమంటాడంటే, ఈడు మన శివ అనేటోడు, ఓ చూస్తురా ఎట్లా నవ్వుతారు, అవి చూస్తురా, ఇది న్యాయ వ్యవస్థనా, ఇవి కోట్ల, ఈడోడు వీడు బార్ కౌన్సిల్ చైర్మనా, లేకుంటే వీడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జా, ఆడు ఓడు. అయితే కించపరిచేటట్టు, న్యాయ వ్యవస్థను కించపరిచేటట్టు, అదేవిధంగా న్యాయమూర్తులను కించపరిచేటట్టు, అరే బెయిల్ వస్తుందా సందేహాత్మకంగా, 6 గంటలలో బెయిల్ వస్తుందా, నీకెందుకు, నువ్వు బాధితునువా లేకుంటే న్యాయ వ్యవస్థ, నువ్వు న్యాయ నిపుణునువా, నువ్వు ఓడదేమన్నాడు విశ్లేషణ, ఎవడు అడిగిండు? నువ్వు ముందుగా అలా ప్రొసీడింగ్స్ ఎట్లా యూజ్ చేసినావు, కాపీరైటెడ్ ప్రొసీడింగ్స్, దానికి అనుమతి తీసుకోవాలి, కోర్టు నుండి అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకొని కోర్టు అనుమతి ఇచ్చినాక కొన్ని షరతులతో కూడిన అనుమతి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు ఒక డిస్క్లైమర్ అనేది కనబడుతుంది. ఈ షరతులకు లోబడి ఈ కాపీరైటెడ్ మెటీరియల్ని నేను వైలేట్ చేస్తే, ఉల్లంఘించినచో నా మీద చట్టపరంగా చర్యలు తీసుకునే అధికారం కోర్టుకుంటుంది, నేను పూర్తి స్థాయిలో ఈ షరతులకు లోబడి మాత్రమే దీన్ని వీక్షణ చేస్తాను అని రాసుంటుంది దాంట్లో. మరి గది నువ్వు ఐ అగ్రి అని కొట్టినాక అవన్నీ లైవ్ ట్రాన్స్మిషన్ చేసుకుంటా ఎట్లా పడితే అట్లా న్యాయవాదుల మీద అంటే నవ్వుతాండ్రు. ఎందుకు నవ్వుతాండ్రు వీళ్ళు, ఆడ చచ్చిపోతే వీళ్ళకి వట్టి లేదా, ఇట్లనే అయితే ఆ కోర్టులో ఇట్లనే న్యాయ వ్యవస్థకి ఇట్లనే ఉంటుందా అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే దాని మీద నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ పెట్టిన. కంప్లైంట్ మారేట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా అయింది. వాళ్ళు చర్యలు తీసుకుంటారు. అది పూర్తి స్థాయిలో న్యాయవాద సంఘాలందరినీ నేను ఏకీకృతం చేసి అందరు న్యాయవాదులతో కంప్లైంట్లు పెట్టిస్తా. కంప్లైంట్లు పెట్టి అంటే దెబ్బకు నేను పెట్టాక తీసేసి నా వీడియో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఇంత చులకనగా మాట్లాడిండి, ఇంత హీనంగా మాట్లాడిండి అంటే, వాడు ఆఫ్టర్ ఆల్ ఒక యాంకరు, వాడు ఎంత వాడిని బతికెంత, వాడు న్యాయ వ్యవస్థ మీద కామెంట్ చేసే అంత అంటే న్యాయమూర్తుల మీద అంటే అంత చులకన అయిపోయారా తెలంగాణ న్యాయమూర్తులు న్యాయవాదులు అందరు మీకు అంత చులకన అయిపోయారా? ఎట్లా పడితే అట్లా మాట్లాడకం, అది చూపెట్టుకుంటా గిట్లా నవ్వుతారా గట్లా నవ్వుతారా అని నువ్వు ఎందుకు విశ్లేషణ చేస్తావు? నీకు ఏం అవసరం? గిదా జర్నలిజం ముసుగులో చేసేది ఇదా? ఏడ అవకాశం దొరికితే ఆడ విమర్శలు చేయాలి. ఇప్పటికీ అది ఆ హ్యాంగ్ ఓవర్ అనేది పోతలేదు. ఎట్లా పడితే అట్లా విమర్శలు చేయాలి. అని విమర్శలు అంటే విమర్శనార్హమైన దాని మీద నువ్వు విమర్శలు చేసే అర్హత ఉన్నదా నీకు? అదే ఇప్పుడు న్యాయమూర్తులు ఏ అంశాల మీద
బెయిల్ ఇస్తుండ్రు, లేకుంటే ఆర్డర్లు పాస్ చేస్తుండ్రు, లేకుంటే ఏదో ఒక తీర్పు చెప్తున్నారు అని నిర్ణయించడానికి నీకు ఎవడిచ్చిండు అధికారం? లేకుంటే న్యాయవాదుల మీద కామెంట్ చేయడానికి నీకేమొచ్చింది అవసరం? అంటే నీకు ఏం అధికారం ఉన్నదని చేస్తావు? అంటే టీవీ ఛానల్ పెట్టుకుంటే ఎట్లా పడితే అట్లా, ఎవరి మీద పడితే అట్లా మాట్లాడచ్చా? అదే మరి ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నావు, కొంతమంది రాజకీయ నాయకులకు అనుకూలంగా మాట్లాడుతున్నావు, దోమలు అంటున్నావు, దోమలు పోయి కుడతాయి. ఇంత ఘోరమా? గిదా న్యూస్ ప్రజలకు చెప్పేది. గిజోన్ ఛానళ్ళన్నీ బంద్ చేయాలా నన్ను అడిగితే మాత్రం. అయితే ఆ విషయంలో నేను కంప్లైంట్ పెట్టిన. కంప్లైంట్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ అది నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ నుండి డైరెక్షన్స్ వచ్చినాయి కాబట్టి మారేట్పల్లి ఎఫ్ఐఆర్ అయింది. వాళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇది పర్సనల్ గా తీసుకొని ఏమన్నా చేసిండ్రా అల్లు అర్జున్ పర్సనల్ గానే కనబడుతుంది. ఇది పర్సనల్ గానే కనబడుతుంది. ఎందుకంటే నేనేమంటున్నా, అల్లు అర్జున్ అసలు పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ లేదు అని మనం అనలేము. నిర్లక్ష్య పూరిత ధోరణితో వ్యవహరించిండు. కాకుంటే కేసు ఏం కట్టిరు? కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అట. ఎట్లయితుంది అది? ఇప్పుడు కోర్టు దృష్టికి అది తీసుకొచ్చినప్పుడు ఉద్దేశమే లేదు. ఆమెను కలిసిండు అల్లు అర్జున్ ఇంతవరకు జీవితంలో కలవలే. మృతి చెందిన వ్యక్తి చనిపోతుందని చెప్పి నిర్లక్ష్యపూరితమైన ధోరణితో వివరిస్తే అది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. రైట్. ఈ అంశం మీద అసెంబ్లీలో చర్చ పెట్టి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేదానికి టైం లేదు, కానీ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ మీద గంట సేపు మాట్లాడేదానికి టైం ఉన్నది. తర్వాత అవన్నీ చెప్పినాయి రేవంత్ రెడ్డి గారు అబద్ధమే అని చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ ముచ్చట చెప్పుకొచ్చిండు. ఆ విషయంలో మళ్ళీ అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేస్తే భయభ్రాంతులకు గురి చేసిరు కదా, ఇంటి మీద దాడి చేసిరు కదా. కొంతమంది ఒక విద్యార్థి సంస్థ ముసుగులో లేక జేఏసీ ముసుగులో అందరు తెలుసు ఎవరు చేసిరు ఎవరు చేపించిరు అని. అది కళ్ళకు కనబడుతుంది కదా. అది ఇప్పుడు అల్లు అర్జున్ కు విద్యార్థి సంస్థలకు ఎటువంటి సంబంధం అని ఉన్నది? ఆ ఘటనకు విద్యార్థి సంస్థలకు లేకుంటే జేఏసీకి ఎటువంటి సంబంధం అని ఉన్నది? జేఏసీ అంటే ఒక ఉద్యమం లేవనెత్తేది. అంటే అల్లు అర్జున్ మీద ఉద్యమం చేస్తారా ఇప్పుడు? ఉద్యమం చేయాల్సింది ఉంటే లగచర్ల ఘటన ఉంది, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, రైతుల సమస్యలు ఉన్నాయి, మహిళల సమస్యలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందనే సమస్యలు ఉన్నాయి. కానీ ఈ సమస్యలన్నీ పక్కకు పెట్టి దాంట్లోనే దాడి చేసుకుంటారంటే ఇది అంటే పోలీస్ వాళ్ళు కూడా కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడితో లేకుంటే రాజకీయ నాయకుల తొత్తులుగా పనిచేస్తున్నారు. అట్లా పని చేయొద్దు అనే విషయాన్ని నేను నా జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకొచ్చిన. అట్లా పని చేయరాదు. ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేటోడు ఒక 5 సంవత్సరాలకు ఉంటాడు, లేకుంటే మధ్యంతర ఎన్నికలు వస్తే ఇప్పుడు జమిలిగిమిలి అంటారుగా, మధ్యంతర ఎన్నికలు వస్తే పోతాడు. అయితే మీరు మాత్రం డ్యూటీ చేయాలి. మీరు మీ జీతాలు మేము కట్టే పన్నుల రూపంలో వస్తున్నాయి, జనాలు ఇస్తుండ్రు. రాజకీయ నాయకుడు ఇస్తలేడు, ఆయన జోలకెళ్ళి ఇస్తలేడు. రాజకీయ నాయకుడు ఏది చెప్తే అది చేయడం అనేది మీరు మానుకోవాలని నేను చెప్తున్నా. అదే ఇప్పుడు దీనిలో కూడా 105 పెట్టే అవసరం ఏమున్నది? ఏదున్నది అదే కట్టాలి కదా కేసు. 105 పెట్టే అంత అత్యుత్సాహం ఎందుకు? జైలు పంపించాలి. 118 అట. 118 అట మారణాయుధాలు ఏడున్నాయి 118లా? ఏదో ఒక మారణాయుధం ఉండాలి కదా 118లా. మారణాయుధంతో దాడి అంటే మారణాయుధంతో దాడి చేసే ఇప్పుడు 326 ఉన్నది, లేకుంటే 307 ఉన్నది. మారణాయుధంతో దాడి చేయాలి, ఉద్దేశపూర్వకంగా చేయాలి. అంటే దాడితో మనిషి చనిపోతాడనే ఉద్దేశంతో చేయాలి. ఆడ మారణాయుధాలు ఏడు ఉన్నాయి, 118 ఎందుకు కట్టిరు నాకు అర్థమైతలేదు. అంటే ఎట్లకెంచి జైల్లో పెట్టాలి. జైలు పోతే జర ప్రెషర్ అంటే దాని వెనుక కారణాలు ఏముంటాయి అనేది జగమెరిగిన సత్యం. ఇక జైల్లో పెట్టాలి. జైల్లో పెడితే భయపడతాడు, లేకుంటే సినీ పరిశ్రమ భయపడుతుంది. భయపడి ఇక అప్పట్లో పేష్కష్ ఉంటుండే కదా, నాబ్ సాబ్ పేష్కష్ ఉంటే పేష్కష్లు వస్తాయి అట్లా. సరే, అయితే ఇంకొక అంశము, ఇది మాట్లాడచ్చో మాట్లాడరాదు నాకు తెలియదు, కానీ మాట్లాడుతున్నా. ఒకటి, లగచర్ల ఘటనలో 35 మంది రైతులను జైల్లో పెట్టిండ్రు. 37 రోజులు బెయిల్ రాకుండా చేసిండ్రు. ఒక రైతులు వాళ్ళ భూమి మేము ఇయ్యము, మా భూమి మాకు హక్కు ఉన్నది, మేము ఇయ్యమని తిరుగుబాటు లేవనెత్తినందుకే వాళ్ళకి బెయిల్ రాకుండా చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారట, మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారట, ఓటుకు నోటుకు కేసుకు సంబంధించి జైల్లో పోయినప్పుడు ఆయన నాగయ్య అనేట ఆయన దోస్త అయిండట. మొన్న రిలీజ్ అయింది ఆయన క్షమాభిక్ష కింద. ఆయనను పిలిపించుకున్నాడు. పిలిపించుకొని 15 రోజులకు రా ఉద్యోగం ఇస్తా అని చెప్పిండట.
అంటే ఇక్కడ ఆయన నాగయ్య అనే వ్యక్తి స్వాతంత్ర పోరాటం చేసిండు నాగయ్య అనే వ్యక్తి భార్య మీద కోపంతోని తన బిడ్డను కన్న బిడ్డను నీళ్ళల్లో ముంచి చంపేసిండట. ఆయన ఆ తరుణంలో శిక్ష అనుభవిస్తా ఉన్నాడు. ఆయన బయటకు వచ్చిన ఆయనకు జాబితాడట. ఇట్లా ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు సార్ మనం? అది మరి స్వాతంత్ర పోరాటం చేసిండా, మరి మంది చంపితే ఇట్లా శిక్ష అంటే జైల్లో ఏమైనా సేవ చేసిండా ఇది నాగయ్య? చేసిండట. ఈయన ఉన్నప్పుడు సేవ దోస్తాన్ చేసిండట, సేవలు చేసుకుంటట, ముచ్చటిన పడ్డది. ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు మనం? ఇది దీనికంటే దారుణం అయితే లేదు ఇక. అంటే ఇప్పుడు మన దగ్గర ఎట్లా ఉంటుంది అంటే, మనం రిఫర్మేటరీ థియరీ ఆఫ్ పనిష్మెంట్ అనేది మన దగ్గర ఉంటుంది. రిఫర్మేటరీ థియరీ ఆఫ్ పనిష్మెంట్ అంటే ఏంటంటే మనిషిలో మార్పు కోరుకుంటుంది. అయితే మార్పు పేరుతో ఎవరని పడితే వాళ్ళను బయటికి తీసుకురావడం అనేది పద్ధతి కాదు. ఇప్పుడు లగచర్ల విషయంలో మనము అది భూమి ఇయ్యనందుకు ఇప్పుడు రాజకీయంగా కానీ లేకుంటే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా లేకుంటే ఫ్యాక్చువల్ ఆస్పెక్ట్లు కూడా చూసినా కానీ భూమి మీద సంపూర్ణ హక్కు కలిగి ఉంటాడు ఒక వ్యక్తికి. మన రాజ్యాంగం ఏం చేస్తుందంటే సంపూర్ణ ఆస్తి హక్కు అనేది సంపూర్ణంగా ఇస్తుంది. ఆస్తి హక్కు ఒకవేళ నిర్బంధంగా ఆస్తి ఎప్పుడు తీసుకోవచ్చు ప్రజలది అనే ప్రొవిజన్ కూడా ఉంటుంది. కావచ్చు నిర్బంధంగా కూడా తీసుకోవచ్చు. కాకుంటే నిర్బంధంగా తీసుకునే అధికారం మాకున్నదని ఎట్లా పడితే అట్లా ఎవరు ఆస్తులు పడితే వాళ్ళ ఆస్తులు గుంజుకునే అవకాశం అనేది లేదు. లగచర్ల విషయంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. అదేవిధంగా దీనికి ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు 2013 చట్టం ఉన్నది, భూసేకరణ చట్టం. భూసేకరణ చట్టంలో 3 ఇంతలు ఇవ్వాలి, 5 లక్షలు ఇవ్వాలి, ఇంటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. మొన్న పేపర్లో నేను ఒకటి చదివిన, లావణి పట్టాలు ఆ భూమి హక్కులు కొన్ని ఇక్కడ ఫార్మాసిటీ కొరకు మేము భూమి సేకరిస్తే నీ లావణి పట్ట కాబట్టి ఇప్పటిదాకా పెద్ద సీనియర్ అడ్వకేట్స్ అందరూ మేము లావణి గురించి మాట్లాడుకున్నాం కదా, లావణి పట్ట గురించి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే మీకు ఏముండేరా గీడ దశకత్ పెట్టురి, ఈయన పైసలు తీసుకొని పోరి. అయితే ఎవరు చేస్తారంట ఆ పని? చిన్న చోటమోట రాజకీయ నాయకులు, లీడర్లు ఆడ ఉండేటోళ్ళు. అధికారులు చేస్తలేరు, రాజకీయ నాయకులు చోటమోట లీడర్లు చేస్తున్నారట. అంటే దీన్ని ఈ భూసేకరణ భయం పెట్టించి అది గుంజుకొని ఎక్కువ రేట్కి అమ్ముకోవాలి, లేకుంటే వాళ్ళు తీసుకోవాలి. పరిహారం ఏదైతే ఉంటుందో దీన్ని ఇట్లా డిలే చేస్తా పోతారు. ఇప్పుడు మూసి ఉన్నది, మూసి ఇష్యూ దామగుండంలో ఉరుకురికి పోయి ఆ మొత్తం జంగల్ మొత్తం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మొన్న అయితే అనుమతులు లేవని ఎంత ఘోరం అంటే దారుణం. అయితే దామగుండంలో 200 ఎకరాల అడవి తలగబెట్టిరు. ఓలో సిగరెట్ తాగి పడేసిరట. అలా అడుగుతా అంత నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తారు. 200 ఎకరాలు అడవి కాలిపోతుంది. అది కూడా మళ్ళీ చల్లటి చలి మొత్తం తలగబడుతుందంట అడవి. అయితే మూసిన ఒక పారి పునరుద్ధరణ, ఒక పారి సుందరీకరణ, ఓ పారేమో పునరుజ్జీవం. ఎట్లా పడితే అట్లా నాలుకకు బొక్కలేదన్నట్టు. అయితే ఒకసారేమో మాటలలో ఏమంటారు, థేమ్స్ లెక్క చేస్తారట. థేమ్స్ అనే నది అత్యంత కాలుష్యకారకమైన నది. అది ఇట్లా నల్లగా ఉంటాయి నీళ్ళు. దాని పక్కకు థేమ్స్ నది అవతలి వైపు స్పార్క్ టవర్స్ అని ఉంటాయి, పెద్ద అంటే హై రైజ్ బిల్డింగ్. ఇటు పక్కకేమో హెచ్డిఎఫ్సి బిల్డింగ్ ఉంటుంది. స్పార్క్ టవర్స్, హెచ్డిఎఫ్సి బిల్డింగ్. మరి ఆడ ఎఫ్టీఎల్ లేదు, మరి ఈడ ఎఫ్టీఎల్ తీసేస్తావా? ఈడ కూడా కడతావు అసలు? కడతానే కదా. మరి గరిబోని ఇల్లు కూలబట్టి గవి కడతావు. గరిబోడు కట్టుకుంటే ఏమో ఎఫ్టీఎల్ మై కరేతో చమత్కార్, తూ కరేతో బలత్కార్. గట్లున్నది. గరీబోళ్ళ ఇండ్ల వల్ల వాళ్ళకి వచ్చేది ఏం లేదు కదా సార్, అందుకే అని అంటారు. మరి అంటే గుంజుకుంటారేమో గరిబోని ఇల్లు. వాడు 30 సంవత్సరాలు ఉండని, 40 సంవత్సరాలు ఉండని, ఏం పట్టి లేదు. ఎట్లా పడితే అట్లా గుంజుకోవాలి, ఎట్లా పడితే అట్లా కూలగొట్టాలి. కాజాగూడలో మళ్ళీ ఊలబడితే మొట్టికాయలు వేసింది హైకోర్టు. ఎంత చేసినా గానీ అధికారులు కూడా అట్లనే తయారవుతున్నారు. అధికారులు కూడా ఎట్లా చెప్తే అట్లా, రాజకీయ నాయకులు ఎట్లా చెప్తే అట్లా ఈయన ఏది పడితే అది చేసే పరిస్థితి వస్తుంది. ఇంత దారుణమైన పరిస్థితి ఇది. అయితే ఇప్పుడు పెద్దోళ్ళే కూలగొట్టిరు, కన్వెన్షన్ హాల్, అందరికీ సమన్వయం అనేది చేయండి మీరు. ఈ ఒక దిక్కేమో మూసి గొంతు నొక్కుతున్నాడు, 5 ఏడుకెళ్ళి వస్తుంది, వికారాబాద్ కొండలకెళ్ళి వస్తుంది.
వికారాబాద్ కా దవా హవా హర్ మరీజ్ కా దవా అప్పటి నుండే ఉంటుండే నయం కాని రోగాలు మొత్తము దామగుండం అడవులకు పోతే తగ్గుతాయి, వికారాబాద్ కొండలకు పోతే మంచి గాలితో నయం అవుతుండేనంట. అయితే ఆ శాంక్టోరియం ఉన్నది ఆడ ఈడ మొత్తం కథం పట్టించేస్తారు. 2900 ఎకరాలు మళ్ళా అఫారెస్టేషన్ పూటకో మాట. ఆ నేవీ అధికారులు కూడా ఏమంటారంటే 1,93,000 చెట్లు పెడతారట. ఎన్ని హెక్టేర్ల భూమి కావాలి? ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనే లేదు, భూమి ఇయ్యనే లేదు. ఆడ ఒక దిక్కు అడవి సాఫ్ చేస్తారు. ఆడ మొత్తం అడవి సాఫ్ అయితే కొన్ని లక్షల ఔషధ మొక్కలు ఖతమైపోతాయి. అదేవిధంగా ఏమంటారు హ్యాబిటేట్, కొన్ని రకాల పక్షులు ఉంటాయి, కొన్ని రకాల జీవాలు ఉంటాయి ఆడ, అవన్నీ ఖతమైపోతాయి. ఇంకొకటి క్యాన్సర్ ముప్పు. లో ఫ్రీక్వెన్సీ రాడారు ఆడే ఉన్నది తమిళనాడులో ఉన్నది ఓన్లీ 100 కిలోమీటర్లేనట. ఈ 1,25,000 కిలోమీటర్ల విస్తీర్ణం పోతుంది అండి. ఇప్పుడు కట్టేది, ఇప్పుడు పెట్టేది 1,25,000. అందుకే వాళ్ళు వద్దన్నారట, మా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, మొత్తం క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు అందరు మొత్తం. అయితే కేజీఎఫ్లో చూసిరు, కేజీఎఫ్ అనేది మొత్తం తవ్వుతారు కాబట్టి, గోల్డ్ ఫీల్డ్స్ కాబట్టి మొత్తం అది పనికిరా, ఏం పెరగదు ఆడిగా. ఆడ పెట్టుకోరి మేము ఇస్తామని కర్ణాటక ప్రభుత్వం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కదా కర్ణాటకలో, మరి ఆడికి ఇవ్వచ్చు కదా. మేము ఇయ్యము, తెలంగాణ మొత్తం ఇన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయి, మన సమతౌల్యత దెబ్బతింటది అనే విషయాన్ని చెప్పుకుంటా ఆపొచ్చు కదా. 10 సంవత్సరాలు ఎందుకో పాత ప్రభుత్వం ఇయ్యలేదు, ఇప్పుడు రాంగన్ ఉరికిపోయి నువ్వే వహిస్తావు. మొత్తం సమతౌల్యత దెబ్బతింటుంది. అదేవిధంగా జీవజాతులు అంతరించిపోతున్నాయి, సమతౌల్యత దెబ్బతింటుంది, జీవజాతులు అంతరించిపోతాయి. కొన్ని రోజులు అయినాక ఇక మొత్తం క్యాన్సర్ బీమార్ వస్తుంది. మంది రావని ఏమన్నా కానీ మనదైతే నడుస్తుంది కదా అనేది. థ్యాంక్ యూ సార్. ఓకే.